12th క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ఏమి ఇచ్చాడు క్వశ్చన్? ద వాల్యూ ఆఫ్ -π/6 టు π/6 ఇంటిగ్రేషన్ dx ఇచ్చాడు. వాట్ ఎవర్, రైట్? సో డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి క్వశ్చన్ వస్తే మాక్సిమం ప్రాపర్టీస్ వాడడానికి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు సాల్వ్, రైట్? సో ఇక్కడ మీకు ఇక్కడ క్వశ్చన్ నుంచి హింట్స్ తీసుకోవచ్చు అని చెప్పాయి కదా. సో క్వశ్చన్ ఇక్కడ ఎలా ఉంది? -a టు a లా ఉంది. అది చూడగానే ఇమీడియట్ గా ఈ ప్రాపర్టీ ఐడియా వచ్చేయాలి. -a టు f ఆఫ్ x, a టు a f ఆఫ్ x dx అంటే వీ కెన్ రైట్ 0 టు a f ఆఫ్ x ప్లస్ f ఆఫ్ -x dx ఇట్లా రాసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు ఈ ప్రాపర్టీని దీనికి అప్లై చేస్తే అప్పుడు మనకు కావాల్సిన ఇంటిగ్రేషన్ ఎట్లా అవుతుంది? 0 టు π/6 రాసుకుంటాం. f ఆఫ్ x అంటే π ప్లస్ 4 సేమ్ యాజ్ టీజ్ రాసేస్తాం. 1 మైనస్ సైన్ ఆఫ్ mod x ప్లస్ π/6 ప్లస్ f ఆఫ్ -x అంటే x ప్లేస్ లో -x పెట్టాలి. సో -x పెట్టేస్తే ఇట్లా వస్తుంది మనకి సైన్ ఆఫ్ mod ఆఫ్ -x ప్లస్ π/6 dx, రైట్? ఇది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ లో ఇక్కడ నీకు కింద డినామినేటర్ లో 1 మైనస్ సైన్ ఆఫ్ mod x ఇట్లా ఉంది కదమ్మా. అయితే ఇక్కడ mod ఆఫ్ -x అని ఉంది. mod ఆఫ్ -x అన్నా mod x అన్నా ఒకటేగా. mod ఆఫ్ -x అన్నా mod x అన్నా ఒకటే. అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద డినామినేటర్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? న్యూమరేటర్స్ డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే ఈ 4x పవర్ 11 ఇది మైనస్ అవుతుంది ఆడ్ పవర్ కాబట్టి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి అప్పుడు కావాల్సిన ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? π ప్లస్ π 2π అవుతుంది. 2π ని బయటకి ఏం చేస్తున్నా? సో 0 టు π/6 dx బై 1 మైనస్ సైన్ ఆఫ్ mod x ప్లస్ π/6, రైట్? అయితే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ x ఉంది కాబట్టి ఇక్కడ x అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? x అనేది ఇక్కడ చూసుకుంటే లిమిటింగ్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ చూసుకుంటే 0 టు π/6 లో ఉంది. అంటే పాజిటివ్ కదమ్మా. సో అప్పుడు mod x ని ఏమని రాయొచ్చు? x పాజిటివ్ అయితే when x is greater than 0. సో mod x ప్లేస్ లో x రాయొచ్చు. సో అప్పుడు మనకి ఏమొస్తుంది ఫైనల్ గా? 0 టు π/6 dx బై 1 మైనస్ సైన్ ఆఫ్ x ప్లస్ π/6. ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఇంటిగ్రేషన్ ని సింప్లిఫై చేయాలి. అయితే నాకు ఇక్కడ x ప్లస్ π/6 అని చిరాగ్గా కనిపిస్తుంది. సో కనిపిస్తుంది కాబట్టి నేను ఒక సబ్స్టిట్యూషన్ చేస్తా. ఏమని చేస్తా? x ప్లస్ π/6 అనే దాన్ని t తీసుకుంటాం. లేదా x ప్లస్ π/6 ఈక్వల్స్ టు t అని తీసుకుంటాం. అప్పుడు ఇవి x వాల్యూసే కదా. x 0 అయితే సో అప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే ఏమవుతుంది? dx ఈక్వల్స్ టు dt అవుతుంది. సో dx ప్లస్ లో dt పెట్టేయచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 0 టు x 0 అయిందనుకో ఇక్కడ పెడితే t వాల్యూ π/6. x π/6 అయిందనుకో x π/6 పెడితే ఇక్కడ π/3. సో dx ప్లస్ లో dt 1 మైనస్ సైన్ t. ఓకేనా? సో అయితే ఇది ఏ ఫామ్ లో ఉంది? కింద డినామినేటర్ a cos x ప్లస్ b sin x ప్లస్ c ఫార్మాట్ లో ఉంది కదా. అయితే ఇది స్టాండర్డ్ ఇంటిగ్రేషన్ లో మనం ఏం చేస్తామంటే sin x ని tan x/2 లా కన్వర్ట్ చేసుకుని చేసేస్తాం. అయితే ఇక్కడ ఆ మెథడ్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు, కాకపోతే లెందీగా వస్తుంది. దాని బదులు ఇంకా ఈజీగా చేయొచ్చు దీన్ని. సార్ ఈజీగా చేయొచ్చు అని ఎలా తెలుస్తుంది సార్ అంటే నీకు ఎప్పుడైతే 1 మైనస్ సైన్ డి కనిపించిందో 1 మైనస్ సైన్ టీ అనేది కాస్ టీ తో రిలేట్ చేయొచ్చు. ఎలా? కాస్ స్క్వేర్ టీ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీ కదా. అంటే 1 మైనస్ సైన్ టీ ఇంటూ 1 ప్లస్ సైన్ టీ. సో నేను ఏం చేస్తానంటే దీన్ని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 1 మైనస్ సైన్ టీ ప్లేస్ లో ఇది రాస్తాను నేను. సో అప్పుడు అది ఎలా కన్వర్ట్ అవుతుంది? 2π π/6 టు π/3. 1 మైనస్ సైన్ టీ ప్లేస్ లో వాట్ వీ కెన్ రైట్ కాస్ స్క్వేర్ టీ బై 1 ప్లస్ సైన్ టీ. సో తీసుకొని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 1 ప్లస్ సైన్ టీ బై కాస్ స్క్వేర్ టీ డిటి. సో సెపరేట్ చేసేద్దాం ఇంటిగ్రేషన్. సో 2π π/6 టు π/3 1 బై కాస్ స్క్వేర్ టీ సీకెండ్ స్క్వేర్ టీ ప్లస్ సైన్ టీ బై కాస్ స్క్వేర్ టీ. సో అప్పుడు ఏం చేయొచ్చు? సైన్ టీ బై కాస్ టీ 1 బై కాస్ టీ ఒకటి ఉంటుంది కదా, దాన్ని సీకెండ్ టీ అనుకోవచ్చు కదా. అంటే ఇది ఏమవుతుంది అప్పుడు? tan టీ అవుతుంది. అంటే సీకెండ్ టీ tan టీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు డైరెక్ట్ ఇంటిగ్రల్స్ వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చుగా. మనకు తెలుసుగా ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ టీ టీ ఏమవుతుంది? tan టీ అవుతుంది. సో ఇదేమో 2π ఆఫ్ tan టీ ప్లస్
సీకెంట్ tan t అంటే సీకెంట్ రైట్. ఎక్కడి నుంచి ఎక్కడికి 5/3 టు 5/6 లిమిట్స్ అప్లై చేద్దాం. అప్లై చేస్తే tan 5/3 అంత √3 మైనస్ 1/√3. సో అప్పర్ లిమిట్ √3, లోవర్ లిమిట్ 5/6 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. ప్లస్ ఇక్కడ సీకెంట్ 5/3 ఎంత 2 రైట్. ఇదేమో 2/√3. సో నీట్ గా సింప్లిఫై చేయండి. 2π ఇంటూ ఇక్కడ ఒక 2 ఉంది కదా. సో ఇది రావచ్చు, ఎల్సిఎం తీస్తే 3 మైనస్ 1 2/√3 ప్లస్ 2 మైనస్ 2/√3. నీట్ క్యాన్సిల్ అయిపోయినాయి చూడండి. సో యూ విల్ బి గెటింగ్ 4π. సో therefore our required integration value is 4π. So the answer is 4π. Done.